సో ఇందులో డిసెంబర్ బ్యాచ్ లో ఎంతమంది గూగుల్ యాడ్స్ కి వెళ్ళారు, ఇంకా ఎంతమంది వెళ్ళలేదు? గూగుల్ యాడ్స్ కి ఎంతమంది వెళ్ళారు, ఇంకా ఎంతమంది వెళ్ళలేదు? అప్ టు గూగుల్ యాడ్స్ దాకా ల్యాండింగ్ పేజ్, వెబ్సైట్ సెటప్, ఓకేనా, ఈ అప్రూవల్స్ ఇవన్నీ చేస్తారా, ఇంకా చేయాలి ఎవరైనా? ఇంకెవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి చెప్పండి. హలో, నా వాయిస్ వినిపిస్తుందండి, వినిపించట్లేదు? ఓకే, ఓకే. సారీ, మ్యూట్ చేశాను కదా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అందరూ మీకు మీరుగా సెల్ఫ్ మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఈ ఎవరెవరు వీడియోస్ ఇవన్నీ ఆన్ చేస్తున్నారు, ఇంట్లో ఉన్నట్టున్నారు, అనవసరంగా ఫ్యామిలీ వాయిస్ వినిపిస్తుంది. సో నేను అన్మ్యూట్ చేశాను. జస్ట్ హాయ్ ఓకే. సార్. క్లిక్స్ డన్. వచ్చాయి సార్. నేను క్యాంపెయిన్ పెట్టాను ఓకే 4 days మ్యామ్. నుండి. డన్, క్లిక్స్ డన్. ఇంప్రెషన్స్ వచ్చాయి సార్. అవి సేల్స్ అయితే ఏం రాలేదు. ఓకే, ఓకే, నో ఇష్యూ. సో ఒ- గూగుల్ యాడ్స్ ఒకసారి దాకా ఏమన్నా షేర్ చేసేస్తారు, ఒకసారి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా చెప్తారా? మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా, నేను ఆల్రెడీ మీది గూగుల్ యాడ్స్ నాకు ఆల్రెడీ చూపించినట్టున్నారు. ఇది చూపించారు సార్, అప్పుడు మీది సిస్టమ్ ఇష్యూ ఉందని దాంట్లో ఇష్యూ జస్ట్. ఏం లేదు. ఓకేనా సార్? మీరు ఒకసారి ఎప్పుడు రికమెండేషన్స్ లోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ రికమెండేషన్, ఓవర్ వ్యూ కింద ఉంది కదా, రికమెండేషన్, ఎస్, దాన్ని క్లిక్ చేయండి. యువర్ క్యాంపెయిన్ స్కోర్ కింద రండి, కన్వర్షన్ ట్రాకింగ్, ఇంకా కింద రండి, ఇమేజెస్, కస్టమ్ మ్యాచ్, ఇంకా కింద రండి. సైట్ లింక్స్ యాడ్ చేయలేదా? చేశాను సార్. సైట్ సైట్ లింక్స్ చాలా మంది చూసుకోండి. సైట్ లింక్స్ యాడ్ చేసిన తర్వాత ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. సైట్ లింక్స్ యాడ్ అయ్యలేదు, సైట్ లింక్స్ యాడ్ అవ్వలేదు మీకు. ఓకే. అక్కడ చూడండి, సైట్ ఇది లింక్ వన్, సైట్ చేస్తాను లింక్. మరి. ఖచ్చితంగా గూగుల్ యాడ్స్ అయిన తర్వాత రికమెండేషన్ లోకి వెళ్ళి ఏమేమి చూపించాయో ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టండి, నేను చెప్తాను దాని మీద. ఓకే. ఓకేనా? డన్. ఇంకా సో ఇంకా ఎవరైనా మీ నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఒకసారి, మీ డిసెంబర్ బ్యాచ్ది. సార్ నాకు జస్ట్ ఒక ప్రాబ్లం ఉంది సార్, ఇది ఆడుకోవచ్చు. చూపిస్తాను ఒకసారి. ఇది ఎన్హాన్సింగ్ టెస్ట్ ల్యాండింగ్ ఇమేజెస్ యూజింగ్ డైనమిక్ ఇమేజెస్ విచ్ కెన్ ఇంప్రూవ్ యువర్ సిటిఆర్. అంటే ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు, ఇమేజెస్ ఇప్పటిదాకా మీరు పెట్టలేదు కదా, పెట్టుకోవచ్చు అనమాట ఇమేజెస్. ఓకే. ఓకేనా? సో ఇది మీకు ఇది ఆల్రెడీ క్లిక్ చేయాలా సార్? ఐ కన్ఫర్మ్ దట్ ఐ వాన్ ఆల్ లీగల్ రైట్స్ ఫర్ ద ఇమేజెస్. పెట్టుకోవచ్చండి. ఓకే. మీకు ఒకసారి మీ స్క్రీన్ ఆఫ్ చేయండి, చెప్తాను. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఇక్కడ జస్ట్ సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు డిసెంబర్ బ్యాచ్ కదా, ఓకేనా? సో మీ డిసెంబర్ బ్యాచ్ లో, ఓకేనా, సో డిసెంబర్ బ్యాచ్ లో ఫస్ట్ వెల్కమ్ క్లాస్ వీడియో, సెకండ్ హోస్టింగ్, వెబ్సైట్ సెటప్, ఫేస్బుక్ పేజెస్, థర్డ్ ల్యాండింగ్ పేజెస్ రీసెర్చ్, ల్యాండింగ్ పేజ్ క్రియేషన్, ఎఫ్బి పేజ్ అండ్ మెయింటైనింగ్, ఓకేనా, గూగుల్ యాడ్స్ అకౌంట్ సెటప్, డౌట్స్. ఒక ఫస్ట్ మంత్ లో మనం ఏం చేసుకున్నామో ఓవర్ వ్యూ, గూగుల్ యాడ్ డౌట్ సెషన్, 8 వీడియోలు. 8 వీడియోలు ఎంతమంది కంప్లీట్ చేశారో నాకు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 8 వీడియోలు కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కంప్లీట్ చేసాం అందరూ కంప్లీట్ చేస్తారా? అందరూ చూసామండి. ఎస్. అయితే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఆ, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్, జస్ట్ సెకండ్. మీకు వారియర్ వారియర్ ప్లస్ కాదు. సో మీకు ఏంటంటే నార్మల్ గా ఫస్ట్ మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టున్నాను, బట్ మళ్ళీ చెప్తాను. గూగుల్ యాడ్స్ కి వెళ్ళిన తర్వాత, ఓకేనా, గూగుల్ యాడ్స్ కి వెళ్లే ముందు ఒక టూల్ పర్చేస్ చేయాలని చెప్పాను కదా. సో ఎంతమంది టూల్ పర్చేస్ చేశారు? వారియర్ ప్లస్ లో ఏదో ఒక టూల్ పర్చేస్ చేయాలి, లింక్ పెడతానని చెప్పాను కదా. చెప్పానా చెప్పలేదా మీకు ఇది? చెప్పారు సార్, కానీ ఇంకా టైం ఉంది. సెండ్ అదే చేస్తాను మీరు లింక్, గూగుల్ అప్పుడు యాడ్స్ కి పర్చేజ్ వెళ్ళేటప్పుడు చేయండి. చెప్పాను కదా, ఎవరెవరైతే అవునవును సార్. గూగుల్ యాడ్స్ ఇప్పుడు పెట్టారో వాళ్ళ టూల్ ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెట్టాను, ఇప్పుడు ఆ టూల్ పర్చేస్ చేయండి. ఓకేనా? సో ఓకే మీకు సార్. ఇప్పుడు ఈ రోజు అంటే ఇప్పుడు ఈ జనవరి మంత్ లో మీకు ఆర్గానిక్ సేల్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రెండోది, మీ డిసెంబర్ బ్యాచ్ కి ఆల్రెడీ ఆయన స్టార్ట్ అయ్యారా? కాస్ట్ ఎంత శ్రీను, ఉంటుంది సార్? అది మీరు లింక్ పెట్టండి. చెప్తున్నాను. మోస్ట్లీ శ్రీను గారు మీకే గారు సేల్ జనరేట్ అయింది. అండి నాకే సార్. మీరు సెర్చ్ ఇంజిన్స్ లో రిజిస్ట్రేషన్ చేస్తారా? చేశాను. సో అదే యాక్చువల్లీ కొందరు అడిగారు, ఇంకా ఆ, ఆర్గానిక్ క్లాస్ స్టార్ట్ అవ్వలేదు కదా అని. నార్మల్ ఆ, గా ఏంటంటేనండి, యూట్యూబ్ లో మీ అందరికీ కూడా జస్ట్ మీకు స్క్రీన్ షేర్ చేసి చెప్తాను, ఒక్క నిమిషం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. జస్ట్
మీకు ఇప్పుడు నేను ఆర్గానిక్ దాంట్లో ఫస్ట్ ఫస్ట్ మీకు చెప్తాను. సో అందరూ కూడా మీరు ఏం చేస్తారంటే, అందరికి కనిపిస్తుందండి స్క్రీన్ కనిపిస్తుంది అందరికి సార్, కదా? కనిపిస్తుంది. కనిపిస్తుంది. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు ఈ ఛానల్ ద ప్రాఫిట్ చేసాం స్కిల్? సార్, చేసాం. అందరు చేశారు చేశారు. కదా? ఎస్. అయితే మీకు ఇక్కడ ఒక ఇది ఉంది చూడండి చెప్తాను. ఇందులో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కాదు, ఇందులో కూడా అంటే అన్ని బ్యాచ్లకి సంబంధించిన కొన్ని వీడియోస్, లైవ్ క్లాస్ వీడియోలు నేను కొన్ని పబ్లిక్ చేశాను. చూడండి, మెటా యాడ్ థియరీ క్లాసు, 27th అక్టోబర్ బ్యాచ్ లైవ్ సెషన్, హౌ టు సెటప్ గూగుల్ యాడ్స్, ఓకేనా, హౌ టు కనెక్ట్ వర్డ్ ప్రెస్, ఓకేనా. నెక్స్ట్ స్టూడెంట్ ఎర్నింగ్స్ కాకుండా కొన్ని క్లాస్ వీడియోస్ ఉన్నాయి ఇందులో. చూడండి, వెబ్సైట్ సెటప్, ఆ మోబిరేజ్ ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఈ వీడియోస్ కూడా మీరు చూడాలి, ఓన్లీ కోర్సే కాదు. ఓకేనా, ఒక్క నిమిషం, జస్ట్ సెకండ్. మీకు మీకు ఇక్కడ ఈ ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కాదండి, ఓకేనా. మీరు ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒకటే, లైవ్ అంటే రికార్డ్ అవుతుందా? ఎస్, ఆన్ రికార్డే చెప్తున్నాను. మీరు ఎంత టైం దీని మీద కేటాయిస్తారో, ఓకేనా, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆల్రెడీ నా కోర్స్ ఫీజు 10,000 20,000 కట్టేశారు. కోర్స్ ఫీజు మ్యాటర్ కాదు. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్, నా టీచింగ్ వీడియోస్, బయట వీడియోస్ కూడా మీకు చూడమనట్లేదు. నా వీడియోస్ లోనే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. మీకు రెండోది, పోర్టల్లో ఉన్న వీడియోస్ కూడా మళ్ళీ రెండోసారి ఒక రౌండ్ స్టార్ట్ చేసుకొని పెన్ను పేపర్ పట్టుకొని నోట్ చేసుకొని, అంటే ఏవైతే ఈ వీడియోస్ అయ్యాయి ఇందులో ఇంకా మీరు ప్రొఫెషనల్ అయిపోవాలి. ఓకేనా, మళ్ళీ మళ్ళీ ఇంకా డౌట్ రాకూడదు. ల్యాండింగ్ పేజ్ అంటే ఇంకా టకా టకా ఎన్ని ల్యాండింగ్ పేజ్లు కావాలంటే అన్ని ల్యాండింగ్ పేజ్లు మీరు క్రియేట్ చేసేయాలి. ఓకేనా. రెండోది, మీకు వారియర్ ప్లస్ లో అప్రూవల్స్ ఫాస్ట్ గా రావడం కోసం, రెండోది వారియర్ ప్లస్ లో మీకు ఒక సేల్స్, ఫ్యూచర్ లో సేల్ జనరేట్ అయినప్పుడు వీడు సేల్ జనరేట్ చేస్తాడా చేయడా, అప్రూవల్స్ ఇవ్వకపోవడం, దానికి ఏంటంటే టూల్ పర్చేస్ చేయాలి. ఆల్రెడీ టూల్ పెట్టాను, అది మీకు మోస్ట్లీ నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను కదా. సో మోస్ట్లీ $11 లేదా $13 ఉంటుంది, ఎక్కువేం కాదు ప్రైస్ అది. ఓకేనా, ఆ టూల్ పర్చేస్ చేసుకోండి. అయితే ఈరోజు ఫస్ట్ కంటెంట్ మీరు ఒకటి చాలు కదా సార్? ఏదండి, కంటెంట్ ఒకటి చాలుగా ఒకటేనండి. ఇయర్లీ వన్స్ అండి, అంటే మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి మీరు అది చేసుకోవాలి ఇయర్లీ వన్స్. అంటే మీరు సంవత్సరానికి ఒక $10 దాని మీద స్పెండ్ చేస్తే చాలు. ఒకవేళ మీకు గనక 1 year లో ఒక $100 $200 $500 గనక మీరు ఇన్కమ్ ఎర్న్ చేస్తే మీరు ఆ ప్రొడక్ట్ కూడా కొనాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సార్. ఆఫ్టర్ సేల్స్ ఓకే మీరు ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, స్టార్టింగే చేసుకోవాలి. అయితే మీకు ఈ రోజు ఇదేంటంటే, ఓకేనా, ఈ రోజు క్లాస్ ఏంటంటే మీకు ఆర్గానిక్ స్టార్టింగ్ క్లాస్. ఓకేనా. సో ఆర్గానిక్ స్టార్టింగ్ క్లాస్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే
సెర్చ్ ఇంజిన్స్ లో రిజిస్టర్ చేసుకోవాలి. గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఓకేనా? ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అదే మీకు ఇక్కడ చూపిస్తాను. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఈ విధంగా టైప్ చేయండి, ఓకేనా? సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేయండి. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఓకేనా? ఇగోండి మీకు ఈ విధంగా వస్తుంది. మీకు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు, ఓకేనా, ఇక్కడ ప్రాపర్టీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీకు ఈ వీడియో ఉంది, యాక్చువల్లీ క్లియర్గా యాడ్ చేసే వీడియో ఉంటుంది. నేను ఆ వీడియో కూడా మీకు గ్రూప్లో పెడతాను. ఒకటి గూగుల్ సెర్చ్ కన్సోల్, రెండు బింగ్.com, ఓకేనా? బింగ్.com లోకి వెళ్ళి బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్, ఓకేనా? సో ఈ బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ లో కూడా వెళ్ళి ఇక్కడ కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ కూడా మీకు, ఓకేనా, ఇక్కడ కూడా చూడండి నాకు ఓన్లీ, ఓకేనా, ఓన్లీ ఈ బింగ్ నుంచి చూడండి 4 సేల్స్ జనరేట్ అయినాయి, ఓన్లీ బింగ్ నుంచి. ఈ బింగ్ లో వచ్చే క్లిక్ చాలా 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 ఇంపార్టెంట్ క్లిక్ అండి ఇది. బింగ్ మీకు ఇంకా ఫ్యూచర్ లో అర్థం అవుద్ది, ఇంకా మీరు స్టార్టింగ్ కాబట్టి. మీకు జస్ట్ సెకండ్, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 417 ఇంప్రెషన్స్ పడినాయి. నెక్స్ట్ సెకండ్, ఇవ్వండి దీని నుంచి ఒక 3 సేల్స్ జనరేట్ అయినాయి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే అమెరికన్స్ అందరూ కూడా బింగే వాడతారు. ఇవి మీకు రానున్న రోజుల్లో మీకు అర్థం అవుతుంది, ఇప్పుడేమి మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ రోజు క్లాస్ ఏంటంటే మీకు, ఓకేనా, ఈ రోజు క్లాస్ మీకు అది క్లాస్ వీడియో కూడా నేను ఇప్పుడే పెట్టేస్తాను. జస్ట్ సెకండ్. సార్ ఇప్పుడు గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసిన అకౌంట్ ఉంది కదా ఒక్క సేమ్ నిమిషం దాన్ని జస్ట్ సెకండ్, ఒక్క నిమిషం కంటెంట్. మీకు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను ఆర్గానిక్ ది. అదే విధంగా ఆర్గానిక్, ఆర్గానిక్ మీకు నేను 2 వీడియోస్ పెట్టాను, ఓకేనా, గ్రూప్ లో. ఆ 2 వీడియోస్ కూడా రెండు మోస్ట్లీ సేమ్ ఒకే టాపిక్ మీద ఉంటుంది, బట్ రెండింటిని కూడా చూడండి, ఓకేనా? సో టైం కేటాయించి చూడండి రెండిటి కూడా. సో మీకు డైరెక్ట్ గా ఫస్ట్, ఓకేనా, మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. అయ్యో సారీ, ఎగ్జిట్ అయిపోయింది. మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గూగుల్ సెర్చ్ కన్సోల్, ఓకేనా? గూగుల్ సెర్చ్ కన్సోల్లో, ఓకేనా, ఇక్కడ డొమైన్ ది మీకు ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను. అయితే దీనికన్నా ఇంపార్టెంట్ మీకు ఒకటి చెప్తాను. వర్డ్ ప్రెస్ లో, ఓకేనా, వర్డ్ ప్రెస్ లో ఒక ప్లగ్ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ ప్లగ్ఇన్ పేరు గూగుల్ సైట్ కిట్. ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు దీన్ని? వర్డ్ ప్రెస్ లో, నేను చేశాను. ఎస్, వర్డ్ ప్రెస్ లో మీరు ఏం చేస్తారంటే, ఓకేనా, వర్డ్ ప్రెస్ లో గూగుల్ ప్లగ్ఇన్, ఓకేనా, గూగుల్ సైట్ కిట్ అంటారు దాన్ని. యాడ్ ప్లగ్ఇన్ ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. గూగుల్ సైట్ కిట్ ఈ ప్లగ్ఇన్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఈ ప్లగ్ఇన్ యాడ్ చేసుకోండి. ఇన్స్టాల్ నౌ. యాక్టివేట్, ఓకేనా. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ సెటప్ ఉంది కదా, స్టార్ట్ సెటప్ మీద క్లిక్ చేస్తారు. స్టార్ట్ సెటప్ మీద ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, కనెక్ట్ గూగుల్ అనాలిటిక్స్, ఓకేనా. సో ఇదన్నీ పెట్టుకొని సైన్ ఇన్ విత్ గూగుల్ చేయాలి.
ఓకేనా? సైన్ ఇన్ విత్ గూగుల్. కంటిన్యూ. సెలెక్ట్ ఆల్. కంటిన్యూ. ఓకేనా? వెరిఫై. హలో. సెటప్. నెక్స్ట్. ఓకేనండి, ఇగోండి చూడండి. సో ఆటోమేటిక్గా, ఓకేనా, ఆటోమేటిక్గా మన అనాలిటిక్స్ అనేది కనెక్ట్ అయిపోద్ది. ఓకేనా? ఇగోండి, క్రియేట్ ద ప్రాఫిట్ స్కిల్. ప్రాపర్టీ ఏ డొమైన్, మీకు ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో డైరెక్ట్ గా దీన్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ అకౌంట్. తర్వాత ఎనాలిటిక్స్ ఉంది కదా, ఈ ఎనాలిటిక్స్ ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఐ యాక్సెప్ట్. ఓకేనా? సో మీకు ఇక్కడ గూగుల్ సైట్ కి ట్యాగ్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది లెఫ్ట్ లో. సో ఈ సెట్టింగ్స్ లోకి వెళ్తారు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూడండి, గూగుల్ సెర్చ్ కన్సోల్ కనెక్ట్ అయింది, ఎనాలిటిక్స్ కనెక్ట్ అయింది, పేజ్ ఇన్సైట్స్ కనెక్ట్ అయింది. సో మీకు గూగుల్ యాడ్స్ ఉంది కదా, మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంది కదా. సో ఇక్కడ కనెక్ట్ మోర్ సర్వీస్ ఉంది కదా, కనెక్ట్ మోర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి గూగుల్ యాడ్స్ ఉంది కదా, ఈ గూగుల్ యాడ్స్ ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో గూగుల్ యాడ్స్ ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఏడబ్ల్యూ కన్వర్షన్ ఐడి ఉంది కదా. ఓకేనా? ఎగ్జాంపుల్ మీరు గూగుల్ యాడ్స్, గూగుల్ యాడ్స్ లోకి వెళ్తారు. గూగుల్ యాడ్స్ లోకి వెళ్తారు. సో గూగుల్ యాడ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ లో ఇక్కడ చూడండి, లెఫ్ట్ లో ఇక్కడ చూడండి గోల్స్ ఉంది కదా, కన్వర్షన్స్ ఉంది కదా. ఓకేనా? గోల్స్. ఓకేనా? ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ లో డేటా మేనేజర్ ఉంది కదా, డేటా మేనేజర్ లోకి వెళ్తారు. ఓకేనా? టూల్స్, డేటా మేనేజర్, కనెక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంది కదా, ఇవ్వండి కనెక్టెడ్ ప్రొడక్ట్స్. ఓకేనా? ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఈ గూగుల్ ట్యాగ్ ఉంది కదా, ప్రాఫిట్ స్కిల్. ఓకేనా? మేనేజ్ లోకి వెళ్తారు. ఇక్కడ మీకు ట్యాగ్ లేకపోతే డైరెక్ట్ గా యాడ్ ట్యాగ్ అని వస్తుంది. ఓకేనా? ఇంకొన్ని ట్యాగ్. ఓకేనా? ఈ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ ఉంది కదా డైరెక్ట్ గా పైన. ఒక నిమిషం. ఇగోండి ఇక్కడ ఇక్కడ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ కాపీ చేస్తారు. ఓకేనా? కాపీ చేసిన తర్వాత గూగుల్ సైట్ కిట్ ఉంది కదా, ఇక్కడ ఏడబ్ల్యూ కన్వర్షన్ ఉంది కదా, ఇది ఉండి డైరెక్ట్ కంప్లీట్ మాన్యువల్ సెటప్. ఓకేనా? ఆటోమేటిక్ గా సక్సెస్, యువర్ కన్వర్షన్ ఐడి వాజ్ యాడెడ్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసేసుకుంటారు. ఓకేనా? ఆటోమేటిక్ గూగుల్ యాడ్స్ ట్యాగ్ అనేది కన్వర్షన్ అయిపోయింది. చాలా మందికి గూగుల్ యాడ్స్ పెట్టినప్పుడు, ఓకేనా, గూగుల్ యాడ్స్ పెట్టినప్పుడు అది అడుగుతుంది గూగుల్ ట్యాగ్ మిస్సింగ్, గూగుల్ ట్యాగ్ మిస్సింగ్ అని. వచ్చింది అందరికీ? సో అది మీరు డైరెక్ట్ గా వచ్చింది సార్, ఈ వచ్చింది ఈ వచ్చింది. ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని, గూగుల్ సైట్ కి ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళి, ఓకేనా, సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ 4 కూడా యాడ్ అయి ఉండాలి. సెర్చ్ కన్సోల్, గూగుల్ యాడ్స్, అనాలిటిక్స్, పేజ్ ఇన్సైట్స్, ఈ 4 కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా? ఈ 4 ని కనెక్ట్ చేసుకొని నేను మీకు ఈ సెర్చ్ ఇంజిన్స్ లో ఏ విధంగా యాడ్ చేయాలి మీకు ఆల్రెడీ క్లాస్ లో మీ గ్రూప్ లో వీడియోస్ పెట్టాను, చూసారు కదా. ఆ గ్రూప్ లో వీడియోస్ చూసుకొని మీరు ఈ రోజు టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా? ఈ రోజు టాస్క్ ఏంటి? ఈ రోజు టాస్క్ ఏంటి? సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేసుకొని అకౌంట్ కనెక్ట్ చేయాలి వెబ్సైట్ కి. సోషల్ ఇంజిన్స్ లో రిజిస్టర్ చేయాలి. ఆ సోషల్ సెర్చ్ ఇంజిన్స్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్, అదే విధంగా మన బింగ్ వెబ్ Bing. మాస్టర్ టూల్స్, ఈ రెండిట్లో రిజిస్టర్ చేయాలి. అదే విధంగా ఏదైతే వారియర్ ప్లస్ డొమైన్ ఉందో, వారియర్ ప్లస్ డొమైన్ లోని గూగుల్ సైట్ కిట్ అనే ఒక ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా?
గూగుల్ సైట్ కిట్ అనే ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి మొత్తం 4 మెథడ్స్ కూడా కనెక్ట్ చేయాలి. ఏంటంటే కనెక్ట్ చేయాలి, గూగుల్ కన్సోల్, గూగుల్ అనాలిటిక్స్, గూగుల్ యాడ్స్, పేజ్ ఇన్సైట్స్, ఈ 4టిని కూడా కనెక్ట్ చేయాలి. ఓకేనా? సో మీకు సార్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. మీకు ఏంటంటే డీప్ వెళ్ళే కొద్ది, ఐ మీన్ అంటే క్లాసెస్ లోకి వెళ్ళే కొద్ది కొంచెం డెప్త్ పెరుగుతుంది. కానీ ఆ రానున్న డెప్త్ క్లాసెస్ మీకు అర్థం అవ్వాలంటే ఏవైతే బేసిక్ క్లాసెస్ ఉన్నాయో బేసిక్ క్లాసెస్ ని మాత్రం మీరు 1కి 2 సార్లు కంప్లీట్ చేయాలి. ఓకేనా? మీరు ఏదో క్లాస్ వినేసి క్లాస్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే డౌట్ వచ్చిందని నాకు మెసేజ్ చేయడం కాదు. క్లాస్ అయిన తర్వాత క్లాస్ వీడియో మళ్ళీ ఒక్కసారి అవసరమైతే ఏముంది, నెమ్మదిగా కొంచెం 1.5 స్పీడ్ పెట్టుకొని స్లోగా స్లోగా చూడండి. కానీ క్లాస్‌ని మీరు ఎంత ఇదిగా ఎన్ని సార్లు చూస్తారో అంత అడ్వాంటేజ్. ఎందుకంటే నాకు కూడా ఇదేమి ఒకసారేమి వచ్చేలేదు. నాకు మీరు నంబర్ నాకు ఆల్మోస్ట్ 4 మంత్స్ పట్టింది. పిచ్చోల్లాగా రాత్రంతా నిద్ర లేకుండా 1 గంట, 2, 3, 4 అయినా సరే ఆ క్లాస్ వీడియోలలాగా చూసి ఆన్‌లైన్‌లో అసలు నేను యాక్చువల్లీ నా మెంటర్ చెప్పిన వీడియో చూసి వాడి టీచింగ్ చూసి మళ్ళీ నేను ఆన్‌లైన్‌లో కోపైలట్, చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ, గూగుల్ ఏఐ, గూగుల్ జెమినీ ఇన్నిట్లోనూ డేటా కలెక్ట్ చేసి నంబర్ ఆఫ్ మెంటర్ వీడియోస్ చూసి నంబర్ ఆఫ్ ప్రైవేట్ వీడియోస్ యాక్సెస్ చూసుకొని ఓకేనా? మళ్ళీ నేను నేను కాకుండా నా కాంపిటీటర్ ఎవడేం చెప్తున్నాడో వాడికి డబ్బులు కట్టి, వాడి కోర్సులో ఒకవేళ వాడేమైనా నాకన్నా మించిందేమైనా చెప్తున్నాడేమో తెలుసుకొని ఎంతో డబ్బులు తగిలేసాం దీనికి. అర్థమైందా? సో మనకేంటంటే అంత ఈజీగా ఏదో మనం కోర్సు జాయిన్ అయిపోయాం కదా! ఓకేనా? క్లాస్ అటెండ్ అయిపోతే సరిపోద్ది కాదు. క్లాస్ అటెండ్ అయిన తర్వాత క్లాస్ తాలూకా వీడియో చూసి పెన్ను, పేపరు పట్టుకొని ఇది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. మీరు మంత్లీ $1000 హిట్ చేస్తే అసలు మీకు వేరే జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ $1000 అంటే 93,000 అండి. మీకు ఆల్మోస్ట్ వైర్ ట్రాన్స్‌ఫర్ గాని లేకపోతే పేపాల్ గాని కమిషన్ తీసుకున్నా సరే 81,000 నెట్ మీరు విత్‌డ్రా చేయొచ్చు మంత్లీ. 81,000 మీరెలా ప్లాన్ చేసుకుంటారనే దాని మీదే ఉంటది. రెండోది మీరు ఎప్పుడైనా డౌట్ నాకు మెసేజ్ పెట్టినప్పుడు మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టాను. నాకు హాయ్ హౌ ఆర్ యూ కనెక్ట్ అవుదామా కాదు స్క్రీన్ షాట్ మీ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ స్క్రీన్ షాట్ పెట్టమన్నాను. ఆ ఇష్యూ స్క్రీన్ షాట్ పెట్టి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా ఒక మెసేజ్ కూడా రాయట్లేదు. సార్ డౌట్ ఉంది కనెక్ట్ అవ్వండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టేస్తున్నాను అంతే. మీకు డౌట్ ఎక్కడొచ్చింది? అసలు దానికి తాలూకు వివరణ చిన్న డిస్క్రిప్షన్ రాసారనుకోండి నాకు అర్థమవుతది. అది మీ సైడ్ నుంచి అయితే మాత్రం అది నాకు పెట్టట్లేదు. ఒకరిద్దరు కాదు కదా! ఇప్పుడు క్లాస్‌లో 19 మందున్నారు. 19 మందిలో నాకు తెలిసినంత వరకు అట్‌లీస్ట్ ఒక 5గురికో, 10 మందికో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్‌ని ప్రాపర్ వేలో మీరు గనక చేసుకోకపోతే మీకే లాస్. నాకేం పోయింది చెప్పండి? ఎంతమంది బుక్కు, పెన్ను మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిన క్లాసుల్లో ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి? సార్ నేను చేస్తున్నానండి. ఖచ్చితంగా బుక్కు, పెన్ను మెయింటైన్ చేయాలి. నేను నేర్చుకున్నప్పుడు 4 డైరీలు మెయింటైన్ చేశాను నేను. 1, 2 కాదు. రాస్తూనే ఉండేవాడిని. ఇంట్లో తిట్టేవారు. "ఏట్రా బాబు ఇప్పుడు రాస్తున్నావని?" అర్థమైందా? ఇప్పుడు నేను నేర్చుకున్న టైం చెప్తున్నాను కదా! 4 మంత్స్ అండి. ఓకేనా? 4 మంత్స్ నేర్చుకొని 1 ఇయర్ దాని మీద నైటు, పగలు కాదనుకోని స్పెండ్ చేస్తే ఈ రోజు నాకొచ్చే ఎర్నింగ్ డైలీ $200, $250, $300 ఒక్కొక్కసారి మోస్ట్‌లీ $400 హిట్ అవుతుంది. ఓకేనా? 4 ఇయర్స్ టైమ్‌కి. నేను గనక ఈ ఇండస్ట్రీని నమ్మకుండా నేను మధ్యలోనే వదిలేసుండుంటే ఈరోజు నేను మీకు క్లాసులు చెప్పేవాడిని కాదు. మీరు నాకు నెలకు 10,000, 20,000 ప్రతి నెల మీకు లాస్ట్ టైమ్ కూడా నేను ఆన్ ద రికార్డే చెప్తున్నాను. ఒక బ్యాచ్‌కి 35 మంది జాయిన్ అవుతున్నారు. ఆన్ అండ్ యావరేజ్‌గా చూసుకుంటే ఓన్లీ నాకు టీచింగ్‌కే నెలకు 3,00,000 పే చేస్తున్నారు స్టూడెంట్స్. సో, మీకు రేపు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకుంటే అంటే మీరు మెంటర్‌షిప్ స్టార్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు. రేపు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేర్చుకుంటే కంప్లీట్‌గా మీకు ఎర్నింగ్స్ ప్రూఫ్ లాంటివి వస్తే, ఆ ఎర్నింగ్స్ ప్రూఫ్స్ తోనే మీరు వారియర్ ప్లస్, క్లిక్ బ్యాంక్, జేవిజీని, డిజి స్టోర్‌ని కంప్లీట్ చేస్తే నంబర్ ఆఫ్ ఉంది. టొయోటా కార్స్ ఎంతమందికి తెలుసు? టొయోటా కార్స్ తెలుసు సార్. అందరికీ తెలుసు. తెలిసే ఉంటది. టొయోటా కార్ తెలీదా? ఇన్నోవా తెలుసు సార్. ఇన్నోవా కార్ కంపెనీ. ఇన్నోవా కార్ కంపెనీ నుంచి ఓకేనా? ఒక ఇన్నోవా కార్ కంపెనీ నుంచి ఒక ఇన్నోవాని గాని, ఫార్చునర్ గాని రివ్యూ ఆర్టికల్ రాసి ప్రమోట్ చేస్తే నెలకి ₹50,000 ఇస్తాడు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? అవునా సార్? జస్ట్ తెలీదు ఎవరికి. మీకు నాకు మీకు మీకు కొంచెం డీప్‌గా వెళ్తాను చూడండి. మీకు జస్ట్ ఎ సెకండ్ మీకు డీప్ డ్రైవ్ చేస్తాను. జస్ట్ ఎ సెకండ్ ఒకసారి లైన్‌లో ఉండండి. జస్ట్ ఎ సెకండ్. జస్ట్
అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? హలో, నా కనిపిస్తుంది వాయిస్ సార్, కనిపిస్తున్నారు కనిపిస్తుంది కనిపిస్తున్నారు కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఫైన్ ఫైన్. చూడండి, మీకు డైరెక్ట్ గా టొయోటా కూర్చోండి. టొయోటా క్లాస్ ప్లాట్స్ డాట్ స్లాప్, ఓకేనా, ఎఫిలియేట్ ప్రోగ్రామ్. టొయోటా క్లాస్ ప్లాట్స్ డాట్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ఇస్ ఫ్రీ అండ్ ఎనేబుల్ మెంబర్స్ టు ఎర్న్ రెవెన్యూ బై ప్లేసింగ్ లింక్స్ ఇన్ దర్. చూడండి ఇది, ఓకేనా. తర్వాత ఈ టొయోటా దాంట్లోకి వెళ్ళి, ఓకేనా, మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి, వీళ్ళందరూ నార్మల్ గా డీలర్స్, అంటే కొందరు డీలర్స్ కూడా ఇది ఇస్తుంది మీకు. జస్ట్ సెకండ్, చూడండి. కార్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ కంటెంట్ క్రియేటర్స్ విత్ లుక్రేటివ్ ఆపర్చునిటీస్ టు ఎర్న్ కమిషన్స్ బై ప్రమోటింగ్ కార్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే మీకు ఇక్కడ చూడండి, కొంచెం క్రియేటర్ హీరో ఉంది కదా, క్రియేటర్ హీరో, ఓకేనా. సో క్రియేటర్ హీరో ఈ డొమైన్ ఎంత ఉంటుందండి మీకు? మీ నాలెడ్జ్ ని మీ నాలెడ్జ్ అంటే మీకు ఇంకా తక్కువే, బట్ మీకు అంత ఇది కాదు. బట్ ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో మీకు ఈ వెబ్సైట్ కి మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న నాలెడ్జ్ ని అటాచ్ చేయండి. అందరూ రెస్పాండ్ అవ్వండి. creatorhero.com ఈ డొమైన్ ఎంత కొనొచ్చు మనం? ఎంత కొనొచ్చు? 20,000 ఉంటుందా సార్? ఓడి అమ్మ, 700 బాబు డొమైన్. ఎంతైనా డొమైన్ 600 అంటే నుంచి 700. 1500 పడుతుంది. ఇంకా గట్టిగా వెళ్తే 1500, మహా అయితే మే- 700. 749 రూపాయలు డొమైన్ ఏదైనా, అంత మించి ఉండదు, లేదా 999, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు టాప్ 10 బెస్ట్ యుఎస్ కార్ ఇన్ఫ్లుయెన్సర్ ఎఫిలియేటర్ ప్రోగ్రామ్. అసలు నార్మల్ ఇది ఏంటి? దీన్ని ఏమంటారు? టాప్ 10 బెస్ట్ యుఎస్ కార్ ఇన్ఫ్లుయెన్సర్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్, క్రియేటర్ హీరో. దీన్ని ఏమంటారు? బ్రెయిన్ వాడండి. హెడ్డింగ్ అఫిలియేట్. ఎస్, టైటిల్. టైటిల్. మెటా ఎడిట్. దిస్ ఈస్ కాల్డ్ టైటిల్, ఓకే. సో టైటిల్ క్లిక్ చేశాను, ఓకేనా. సో టైటిల్ క్లిక్ చేస్తే పైన ఏం డిస్ప్లే అయ్యే? ఇవేంటి? పేజెస్. పేజెస్, ఓకేనా. ఇవి పేజెస్. ఇదేంటి? లోగో. వెబ్సైట్ టైటిల్ నేమ్, లైక్ ఓకేనా. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ, అంటే ఇగోండి చూడండి, ఇదేంటిది? టేబుల్ ఆఫ్ కంటెంట్స్. మనం బాక్స్ రాసామా? అంటే ఈ టైప్ లో రాయలేదు, మనం ఎలా రాసాం? మనం ఒక టైప్ బాక్స్ లో రాసాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డైరెక్ట్ గా ఫర్ బ్రాండ్స్ మీకు చూపిస్తాను చూడండి. మీకు నార్మల్ గా, అంటే మీకు తెలిసింది చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్, ఒకవేళ మనం జనరేట్ ప్లస్ థీమే యూజ్ చేసాం అనుకుందాం, ఓకేనా. సో ఎగ్జాంపుల్ క్రియేటెడ్ డాట్ హీరో చూపించినట్టే టాప్ 10 బెస్ట్ అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టాం. ఈ హెడ్డింగ్ క్లిక్ చేసాం మనం, ఓకేనా. ఈ హెడ్డింగ్ మనం క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే ఏమైంది? ఈ విధంగా ఓపెన్ అయింది. ఒక టైటిల్ పెట్టాం, టైటిల్ కంటెంట్ రాసాం, ఒక ఇమేజ్ లాస్ట్ ఏ విధంగా సేల్ జనరేట్ అయ్యే ఒక ఇమేజ్ పెట్టాం. నెక్స్ట్ ఫస్ట్ కార్ ఏంటి? ఒక టైటిల్, దాని తాలూకు డిస్క్రిప్షన్, దాని తాలూకు ఇమేజ్. ఇది మీరు వర్డ్ ప్రెస్ లో క్రియేట్ చేయలేరా? టైటిల్, టెక్స్ట్, ఇమేజ్ చేస్తాం బాక్స్, ఓకేనా. తర్వాత ఒక టైటిల్, తర్వాత పారాగ్రాఫ్, ఓకేనా. సో ఈ టైప్ లో మీరు నాలెడ్జ్ ని ఇన్ ఫ్యూచర్, అంటే మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ని ఒక వారియర్ ప్లస్, క్లిక్ బ్యాంక్, జేవిజులో వదిలేస్తే వేస్ట్. మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో మీరు చేయాలి. అంటే ఇంట్లో పిచ్చోల్లాగా నెట్, వైఫై సిస్టమ్ నుంచి కదలరు మనుషులు, తెలుసా? అంత ఇదిగా బుర్ర పెడితేనే మీరు ఆన్లైన్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. అది ఇప్పుడు కాదు, ఇప్పుడే మీరు స్టార్టింగ్ ఏం చేసేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో మీకు ఇక్కడ చూడండి, చాలా చాలా ఇదిగా చూపించాడు చూడండి. కియా యాక్సరీ స్టోర్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్, ఓకేనా. ఏంటి? కియా కార్ కియా కార్ తాలూకా యాక్సరీస్, వాటి పార్ట్స్ ని మీరు ఎఫిలియేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు, ఓకేనా. ఏ విధంగా చేయొచ్చో చూడండి ఇక్కడ. ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, కియా బ్రాండెడ్ యాక్సరీస్ మీద కానీ, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కార్ అప్గ్రేడ్స్ మీద కానీ, లేకపోతే మెయింటెనెన్స్ పార్ట్స్ కానీ, ఈ మూడిట్లో మీరు దేన్ని ప్రమోట్ చేసినా సరే 10% కమిషన్ వస్తుంది యాక్సరీస్ సేల్స్ మీద, ఓకేనా. తర్వాత మీరు ప్రమోట్ చేయడానికి మీరు చాట్ జీపీటీ గిచ్చిపి ఏమీ వాడాల్సిన అవసరం లేదు, వాడే మెటీరియల్ ఇస్తాడు, ఓకేనా. కుకీ డ్యూరేషన్ ఏంటి? 60 రోజులు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో బెనిఫిట్స్ చూడండి, బెనిఫిట్స్, డ్రాబ్యాక్స్, నోన్ ఫర్. మీకు ఇక్కడ సైన్ అప్ యూఆర్ఎల్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ చూడండి.
ఇగోండి, మీరు ఏదైతే సైన్ అప్ చేసుకోవడానికి డైరెక్ట్ గా సైన్ అప్ లింక్ కూడా ఇచ్చాడు. తర్వాత క్లాసిక్ కార్స్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్, ఓకేనా, దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత ఎడ్మండ్స్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్. తర్వాత ఇది చూడండి, అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఒకే ప్లాట్ఫామ్ కాదు. మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ని ఫ్యూచర్ లో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. అర్థమైందా? ఇది టొయోటా కార్స్, వైభవ్ జ్యువెలర్స్, ఆఖరికి జ్యువెలరీ షాపుల్లో కూడా మీరు ప్రమోషన్ చేయొచ్చు. కానీ ఇన్స్టాలో అంటే మీకు థర్డ్ మంత్ లో ఇన్స్టా రీల్స్ కానీ ఫేస్బుక్ రీల్స్ కానీ ఏ ద్వారా రీల్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ మార్కెటింగ్ మీకు థర్డ్ మంత్ క్లాస్ లో వస్తుంది. ఆ థర్డ్ మంత్ క్లాస్ లో చాలా మంది వీడియోస్ క్రియేట్ చేసి ఇఫిలియేట్ లింక్ అని యూట్యూబ్ లో వస్తుంది. ఎంతమంది చూస్తారు ఈ వీడియో? రీల్స్ లో ఎఫిలియేట్ లింక్ అనే ప్రొడక్ట్స్ కోసం చిన్న చిన్న లింక్స్ పెడుతున్నారు. ఎవరైనా చూసారా? చూసాను సార్. మీకు ఇంకా సింపుల్ గా చూడండి, Imagine affiliate program. చెప్తాను. బెస్ట్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్, ఓకేనా. సో బెస్ట్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ లో చూడండి, ఎఫిలియేట్ ప్రోగ్రామ్ జాయిన్ టుడే అండ్ ఎర్న్ కమిషన్, ఓకేనా, ఇదేదో వచ్చింది. ఓకేనా, గెట్ హోస్ట్. తర్వాత ఫస్ట్ promoter.com, స్టార్ట్ ఎర్నింగ్ విత్ ఎడ్స్టెరా, మానిటైజ్ అండ్ హై పేయింగ్ యాడ్స్, ఓకేనా. తర్వాత అమెజాన్ అష్యూర్స్, షాపిఫై, క్లిక్ బ్యాంక్, ఓకేనా, షేర్ ఏ షేల్, రత్కన్ అడ్వర్టైజింగ్, షెమ్రస్, నోడ్, హోస్టింగర్. తెలుసు కదా హోస్టింగర్? మీకు హోస్టింగర్ మీకు యాక్చువల్లీ జస్ట్ సెకండ్, మీకు హోస్టింగర్ జస్ట్ సెకండ్. హోస్టింగర్ ఇక్కడ చూడండి, పైన ఉంది కదా రిఫర్ అండ్ ఎర్న్, ఓకేనా. ఈ పైన రిఫర్ అండ్ ఎర్నింగ్ లో మీకు నా ఎర్నింగ్స్ చూడండి, ఇప్పటిదాకా ఓన్లీ హోస్టింగర్ లో ఎంత? 424. $424. ఇంకా ఇది కాకుండా మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ రెఫరల్ కమిషన్ ఎంత ఉంది? పే అవుట్ $30, $32 ఉంది కదా. సో మీరు కరెక్ట్ గా చూడండి, ఇప్పుడు నా బ్యాలెన్స్ ఎంత? ఎగ్జాంపుల్ జస్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,444.57 ఉంది, ఓకేనా. ఆల్రెడీ వ్యాలెట్ లో ఎంత ఉంది? ఓకేనా, వ్యాలెట్ లో ఒక్క నిమిషం, వ్యాలెట్ లో 32 ఉంది కదా. సో 32 ఎగ్జాంపుల్ గెట్ పెయిడ్ నౌ, ఓకేనా. సో గెట్ పెయిడ్ నౌ $32 నేను విత్డ్రా చేశాను. ఎగ్జాంపుల్ జస్ట్ ఓకే. సో విత్డ్రాల్ అయిపోయింది, $32 విత్డ్రాల్ అయింది కదా. సో ఇందాక నా బ్యాలెన్స్ ఎంత ఉండేది? 10,444.57, ఓకేనా. సో ఇప్పుడు ఎంత ఉంది? 13,339, అంటే 13,309.48. అంటే ఎంత యాడ్ అయింది? 2,894 డివైడెడ్ బై $32, అంటే నాకు డాలర్కి 90 రూపీస్ యాడ్ అయింది. అర్థమైందా? డాలర్కి 90 రూపీస్ యాడ్ అయింది కన్వర్షన్. సో ఇప్పుడు ఎంత అయింది? ఇందాక ఎంత ఉండేది? 444, ఇందాక $424 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 456. 456. ఈ హోస్టింగర్ దాని మీద కూడా మీరు ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసి దీన్ని కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు. సో ఒకటే కాదండి, అంటే ఎన్ నెంబర్ ఆఫ్, నేను ఒక్క ప్లాట్ఫామ్ కోసం అని చెప్పట్లేదు, అంటే మీరు రేపు ఫ్యూచర్ లో అంటే ఇది ఎంత డెప్త్ ఉందనేది మీకు చూపిస్తున్నాను. అర్థమైందా? తర్వాత మీకు ఇంకా సింపుల్ గా ఆ, ఇంకా 50 బెస్ట్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్. మీరంటే యాజ్ ఆఫ్ అంటే మీరు అంత స్ట్రెస్ తీసేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పేది ఒకటే, రేపు మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, మీకున్న నాలెడ్జ్ ని ఎన్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మీద అప్లికేబుల్ చేస్తే దాని నుంచి ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక $20 వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. పెద్ద పెద్ద ఆశలకు వెళ్ళిపోకండి. ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుంచి ఒక 20 నుంచి $50 మీరు వేసుకున్నారు అనుకోండి. ఒక 10 ప్లాట్ఫామ్స్ మీరు ప్లాన్ చేసుకుంటే మంత్లీ ఓన్లీ 10 ప్లాట్ఫామ్స్ నుంచే మీకు $200-300 వస్తుంది. మీరు ఉదయం నుంచి రాత్రి దాకా ల్యాప్టాప్ పట్టుకున్నా చేయడానికి వర్క్ ఉండదు మీకు ఇక్కడ. మహా అయితే ఒక 1 అవర్ 2 అవర్ వర్క్ ఉంటుంది. సో ఇండస్ట్రీని చాలా ఇదండి, ఈ ఇండస్ట్రీ తాలూకా గ్రోత్ చాలా ఎక్కువ ఎఫిలియేట్ మార్కెటింగ్, ఓకేనా. నెక్స్ట్, ఎంత మందికి మీకు జస్ట్ సెకండ్, ఒక్క నిమిషం, ఇంకొక భలేగా ఐడియా వచ్చింది. జస్ట్ సెకండ్, జస్ట్ ఓకే. ఎగ్జాంపుల్ హైదరాబాద్ కదా.
సో మీకు ఇక్కడ నేను ఏం సెర్చ్ చేశానండి? బెస్ట్ 3 3 BHK BHK apartments in అపార్ట్మెంట్స్. బెస్ట్ Hyderabad. ఎస్ బెస్ట్ 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశాను. ఎగ్జాంపుల్ రాజ్ పుష్ప, ఇటు పెద్దోడు తెలుసు కదా, రాజ్ పుష్ప బాగా పెద్దది. ఎస్, రాజ్ పుష్ప ప్రాపర్టీస్. ఇదేంటిది? స్పాన్సర్డ్ రిజల్ట్. స్పాన్సర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? స్పాన్సర్డ్ అంటే ఏంటి? Ad run చేసాం. యాడ్ రన్నింగ్, ప్రజెంట్ రన్నింగ్ అది. సో హైడ్ స్పాన్సర్ రిజల్ట్, మనకి యాడ్స్ అవసరం లేదని చెప్పాను. చూడండి, 99acres.com, magicbricks.com, nobroker.in, ఓకేనా, రాజ్ పుష్ప .in, సత్వ గ్రూపు, ఇన్నోకోలన్ సిటీ, ఓకేనా, తర్వాత 2 and 4 అపర్ణ కన్స్ట్రక్షన్స్, మై భూమి పూజ, ఓకేనా, 3 BHK ఫ్లాట్స్. మీకు మీకు తెలిసిన నాలెడ్జ్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 99acres.com ఉంది, ఓకేనా. సో 99acres.com లో ఇది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇందులో ఓకేనా, ఎగ్జాంపుల్ ఇది ఎవరిది? గహాన్ ఆర్చిడ్, ఓకేనా, ఎవడో ఒక వెండర్ది క్రియేట్ చేసుకున్నాడు. గహాన్ ఆర్చిడ్, సస్తా హైట్స్, క్యాండియర్ క్రిసెంట్, ఓకేనా, క్యాండియర్ క్రిసెంట్. సో ఎగ్జాంపుల్ ఈ మూడే మాట్లాడుకుందాం, ఎందుకంటే మీకు ఇంకా నాలెడ్జ్ తక్కువ కాబట్టి ఈ మూడిట్ల కోసం మాట్లాడదాం. ఈ డొమైన్ ఎంత ఉంటుంది? అప్లికేబుల్ చేయండి, మీ నాలెడ్జ్ అప్లికేబుల్ చేయండి. ఒక డొమైన్ 1000 రూపాయలు. సెవెన్ దాంట్లో మీకు తెలిసిన నాలెడ్జ్ లో తక్కువలో మీరు పెట్టుకుంటే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పెట్టుకుంటే ఒక 5000 రూపాయలు, ఓకేనా, తక్కువలో పెట్టుకుంటే బయటకు ఆర్డర్ ఇస్తే. లేదు మీకే జనరేట్ ప్లస్ థీమ్ కానీ, లేకపోతే ఈ ఆన్లైన్ లో ఎలిమెంటర్ కానీ, వర్డ్ ప్రెస్ కానీ చేసుకుని తక్కువలో చేసుకుంటే, మీ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అవుతాయి కదా, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అండర్, అంటే ఒక 5 floors, 3 floors, 4 floors అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. మీరు జస్ట్ అలాగా ఖాళీగా బైక్ తో బయటికి వెళ్ళి ఎక్కడైతే మీకు కనిపిస్తే ఆ నెంబర్ తీసుకొని ఆ ఇమేజెస్, అపార్ట్మెంట్ ఇమేజ్ వాడేస్తాడు, క్యాటలాగ్ వాడేస్తాడు, ప్రైస్ వాడే చెప్తాడు. సరే నేను ఇలాగ ఆన్లైన్ ఫ్రీ ఇన్ఫ్లుయెన్సర్ సార్, నేను మీ ఫ్లాట్ ప్రమోట్ చేస్తాను, నాకు ఏమైనా లీడ్స్ వస్తే నాకు కమిషన్ అంటే, అసలు ఈ రియల్ ఎస్టేట్ కోసం అసలు కమిషన్ మనం అడగాల్సిన పనే లేదు, మీకు తెలుసు కదా. అవును. ఖచ్చితంగా 2% కమిషన్ ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు మీరు ఒక డొమైన్ క్రియేట్ చేసుకుని దాంట్లో వీటిని పెట్టి ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ రన్ చేసుకుంటే ఈజీగా మీరు సేల్ జనరేట్ చేస్తారు. ఎందుకు? ఈ ఇల్లులు అనేది యూజబుల్ ప్రాపర్టీ. దీన్ని ఏమంటాం అంటే అసెట్స్ అంటాం ఇల్లుల్ని. టెక్ ప్రొడక్ట్స్ లేకపోతే డిజిటల్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ యాడ్ పెడితే నచ్చితే కొంటారు, నచ్చకపోతే కొంటారు. కానీ హౌసింగ్ రిక్వైర్మెంట్ కనుక మనం యాడ్ పెడితే ఖచ్చితంగా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఇస్తారు. అయితే దీనికి కూడా ప్రతిదానికి ఓపిక ఉండాలి. వెంటనే ఇది మనకి ఇలా యాడ్ పెట్టిననే సేల్స్ వచ్చేవి కదా. బట్ నేను ఏం చెప్దాం అనుకున్నాను మీకు అర్థమవుతుందండి? యా నేను యా మీకు ఎస్, నేను ఏం చెప్దాం అనుకున్నదో మీకు మీకు ఆ థీరీ అర్థమవుతుందా? థీరీ యా అర్థమైంది. అంటే ఆ, రేపు మీకు గూగుల్ యాడ్స్ తెలుస్తాయి, ఫేస్బుక్ యాడ్స్ తెలుస్తాయి, వెబ్సైట్ బిల్డింగ్ తెలుస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్ తెలుస్తుంది, ఒక క్లయింట్ ఈమెయిల్ మార్కెటింగ్ లో ఏ విధంగా డీల్ చేయాలో తెలుస్తుంది. ఇలా గనక మీరు హౌస్లు గనక ప్రమోట్ చేస్తే తెలుగు క్లయింట్ తెలుగులోనే మాట్లాడచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ పనే లేదు. వాడికి ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ తో మాట్లాడతారు, విజిట్ అంటాడు, విజిట్ కూడా మీరు కార్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కార్ ఎవడు పెడతాడు? ఈ గహన్ ఆర్చిడోడే పెడతాడు కారు. వాడే సైట్ విజిట్ చేస్తాడు. మహా అయితే మనం ఏం చేయాలి? ఈ లీడ్ ని వాడికి కనెక్ట్ చేయాలి. లేదా మనకి కూడా కొంచెం టైం ఉందంటే ఆ లీడ్ తో పాటు మనం వెళ్ళి ఒకసారి ఫ్లాట్ చూపించుకొని, సార్ చెప్పండి సార్, బెస్ట్ గా ఉంటే నేను ఇలాగ ఫ్రీలాన్సర్ గా చేస్తాను సార్, మీకు ఇంకా ఏ రేంజ్ లో కావాలంటే అంటే మార్కెటింగ్ మనం చేసేది ఎఫిలియేట్ మార్కెటింగ్. దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. నేను ఎంత గొంతు చించుకున్నా సరే నేను చెప్పేది ఒకటే, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గుడ్డిగా ఒక వారియర్ ప్లస్, క్లిక్ బ్యాంక్, జేవిజే కాదు. నాలెడ్జ్ ప్రాపర్ గా నేర్చుకోండి. ఇంకా మీరు స్టార్టింగ్, ఇంకా అడుగులు, జస్ట్ ఇంకా పునాదులు కడుతున్నారు, ఓకేనా. ఇంకా బిల్డింగ్, స్లాబ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పెయింటింగ్స్, ఇంకా చాలా ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది ఇందులో నేర్చుకోవడానికి, ఓకేనా. సో ఈ రోజు అంటే ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఓన్లీ ఏదో క్లాస్ అయిన తర్వాత ఈ క్లాస్ అయిపోయింది కదా అని వదిలేస్తున్నారు. బట్ ఈ వీడియోస్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కంప్లీట్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు కంప్లీట్ చేసి నిద్రలో లేచాడినా సరే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన ప్రాంప్ట్, చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఏంటంటే టక్కని చెప్పేయాలి, ఓకేనా. టెక్స్ట్ రిప్లేస్మెంట్ ప్రాంప్ట్ ఏంటంటే చెప్పాలి. ఒక ప్రొఫెషనల్ గా అంటే ఇంకా మీకు అవ్వలేదు, రేపు ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఏ ప్రాంప్ట్, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. అది. సో నేను క్లాస్ ఎండ్ చేస్తాను ఇక్కడతోనే. సో ఈ రోజు ఏదైతే సోషల్ సెర్చ్ ఇంజిన్స్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో గ్రూప్ లో ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను, ఆ 2 వీడియోస్ చూడండి, ఓకేనా. ఈ వీడియో కూడా ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది కూడా మీకు పోర్టల్ అప్లోడ్ అవుతుంది. దయచేసి వీడియోస్ చూడండి. వీడియోస్ చూడకుండా, ఓకేనా, మీకు వచ్చు అనుకుంటే అది మీ భ్రమ. ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక దగ్గర మర్చిపోతారు. కంప్లీట్ చేయండి. ఒకటికి 2 సార్లు చూడండి. రెండోది, ఈ గూగుల్ యాడ్స్ కు వెళ్లే ముందు టూల్ పర్చేస్ చేయమని చెప్పాను కదా, టూల్ లింక్ కూడా పెట్టాను. దేన్ని ఎప్పుడప్పుడు మీరు ఫినిష్ చేసుకుంటే మీకు బర్డెన్ ఉండదు, ఓకేనా.
డన్. ఇప్పుడు ఇప్పుడు ఇంకెవరికైనా అంటే ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. సార్ నాకు ఈ డౌట్ ఉంది సార్ ఇది. వన్ బై వన్ సార్ రమేష్. నాకు కూడా చెప్పు రమేష్. వన్ బై వన్ అందరికీ చెప్తాను. చెప్పు గూగుల్ రమేష్. యాడ్స్ అది యాడ్ గోల్స్కి వెళ్ళాను సార్ ఇక్కడ. గూగుల్ యాడ్స్. అది యాడ్ గోల్కి వెళ్ళాను. ఓకే. యాడ్ గోల్కి వెళ్తే అక్కడ ఏమిస్తుందంటే ఎంగేజ్మెంట్స్ యూట్యూబ్ ఫాలో ఆన్ వైబ్స్ అని చూపిస్తుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. ఓకే అండి. అది చేశాను సార్. ఒక్క నిమిషం. ఓకే. సార్ మనకి యాడ్ గోల్ ఉంది కదా సార్, అవును సేల్ కానీ పర్చేజ్ అని చూపించారు కదా సార్. ఇది అవును. మన ఇక్కడ సో ఇప్పుడు పైన గూగుల్ యాడ్స్ ఉంది కదా, ఇంటూ క్లిక్ చేయి. పైకి పైన ఇదా సార్? ఎస్, దాన్ని క్లిక్ చేయి. ఓకే. నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంకా అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు. చూడండి, ఇక నువ్వు వీడియో చూడలేదు, సింపుల్. మీరెవరు వీడియోస్ ఫాలో అవ్వట్లేదు, ఇంకా నువ్వు గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నావు, అవునా? అవును సార్. సో గూగుల్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు. నేను ఏం చెప్పాను, ఈ వెబ్సైట్ దగ్గర వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయి. ఫస్ట్ ఇక్కడ సార్. వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయని. ఇది నీ వెబ్సైట్ యూఆర్ఎల్ నీకు తెలీదా? సార్ JamesReviews.com. చూడు, స్పెల్లింగ్ కరెక్టే కదా. దాన్ని నెక్స్ట్ కరెక్టే కొట్టు. సార్. నెక్స్ట్ కొట్టు. ఓకేనా? సార్ ఇప్పుడు ఆర్ఐ పెట్టాడు. ఏమైంది? డొమైన్ స్పెల్లింగ్ తప్పు. రివ్యూ స్పెల్లింగ్ తప్పు కొట్టు. రివ్యూ స్పెల్లింగ్ నువ్వు పర్చేజ్ చేసినాడు కదా, అదే కదా పెట్టావు. అదే సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాడ్ గోల్ కొట్టు. సో ఇక్కడ ఎన్ని గోల్స్ వస్తున్నాయి? రెండే వస్తున్నాయి కదా. సో అప్పుడు నీకు ఏముంది, ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటుంది, గోల్ అనే ఆప్షన్. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి కొత్త ఆప్షన్ ఇక్కడ యాడ్ చేసుకోవడమే. దాంట్లో ఇదే ఉంది, ఇష్యూ ఉంది. ఓకే. మళ్ళీ ఇంటూ మీద క్లిక్ చేసి చెప్తాను. ఇంటూ మీద క్లిక్ చేయి, కిందకి పైకి వెళ్ళి ఒకసారి కంప్లీట్ గా. ఇంటి కొట్టాలి సార్ ఇది. ఇంటూ కొట్టి. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గోల్స్ అక్కడ క్లిక్ చేయి. నాకు చెప్తాను. ఇప్పుడు కిందకి రా. ఇప్పుడు అక్కడ సేల్స్ ఉంది కదా. ఓకేనా? యువర్ సేల్స్ గో అక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయి. గెట్ స్టార్టెడ్. ఎస్. కిందకి రా. ఈ పక్కన అదేదో ఇంటూ క్లిక్ చేయి. ఈ పక్కన ఏదేదో డిస్ప్లే అవుతుంది, ఇంటూ క్లిక్ చేయి. ఇదా సార్? అది కాదమ్మా, ఈ పక్కన ఏదో ఐ కెన్ ఈజీలీ మేనేజ్ కన్వర్షన్స్. రైట్ సైడ్ దాన్ని ఇంటూ క్లోజ్ చేయి. ఇంటూ. ఓకే, కిందకి రా. అక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? కన్వర్షన్ ఉంది. ఇంకా పైకి వెళ్ళు. కన్వర్షన్ అనే వెబ్సైట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసావా? కిందకి రా. కిందకి రా. ఇంకా కిందకి రా. సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా? అక్కడ చూజ్ ఏ కేటగిరీ, పర్చేజ్. ఓకే. ఆ పర్చేజ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే. యాడ్ కన్వర్షన్ యాక్షన్స్ అని పెట్టు. ఎస్. జేమ్స్ రివ్యూ అదే. ఓకేనా? సెటప్ మాన్యువల్లీ యూజింగ్ కోడ్. ఓకే, డన్. సేవ్ అండ్ కంటిన్యూ. కింద సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు నీకు అక్కడ చూపిస్తుంది పర్చేజ్. ఓకేనా? ఓకే. ఓకే. మీకు రెండోది, ఇక ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, మీకు సింపుల్ గా కొత్త ట్యాబ్ ఓపెన్ చేయి. కొత్త ట్యాబ్ పైన. పైన కొత్త ట్యాబ్ బా ప్లస్ కొన్ని కొత్త ట్యాబ్ లోకి వెళ్ళి. ఓకే. హౌ టు యాడ్ సేల్స్ ఆర్ పర్చేజ్ గోల్ ఇన్ గూగుల్ యాడ్స్.
సేల్స్ ఆర్ పర్చేస్ గోల్ పర్చేస్ గోల్ ఇన్ గూగుల్ యాడ్స్ ఎంటర్ చేయి. రీడ్ మోర్ నొక్కు. ఆ రీడ్ మోర్ నొక్కు చెప్తాను చూడు. క్రియేట్ యువర్ క్యాంపెయిన్, చూజ్ యువర్ గోల్, సెట్ కన్వర్షన్ వాల్యూ, లింక్ గూగుల్ అనలిటిక్స్, అవుట్ మై. ఇవి ఈ ఆన్లైన్ లోని చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇందాక నీకు అదే చెప్పాను. ఏదైతే మీకు వచ్చిందో గుడ్డిగా డిపెండ్ అవుతున్నారు, మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ప్రతి దానికి కూడా ఆన్లైన్ లో సొల్యూషన్ ఉంటుంది. మీరు ఆన్లైన్ ని, యూట్యూబ్ ని, ఓకేనా, చాట్ జీపీటీని, వీటన్నిటిని మీరు యూజ్ చేయడం మొదలు పెడితేనే మీకు అది సాల్వ్ అవుతుంది. ఓకేనా? సో నీది అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ వస్తుంది ఓకే సేల్స్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ పర్సన్ డౌట్. స్క్రీన్ ఆఫ్ చేయి. సార్ వెబ్సైట్ లో సైట్ కిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను. గూగుల్ యాడ్స్ యాడ్ చేసినప్పుడు ట్యాగ్ యాడ్ చేశాను సార్. ఓకే. సేమ్ ఈమెయిల్ ఐడితో గూగుల్ కన్సోల్ క్రియేట్ చేయాలి. సేమ్ అదే ఒకే ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేయాలండి. గూగుల్ యాడ్స్ అయితే ఏ మెయిల్ తోనైతే మీరు చేశారో అదే ఈమెయిల్ ఐడితో మీరు అన్ని క్రియేట్ చేసుకోవాలి. సింగిల్ ఈమెయిల్ ఐడి. గూగుల్ యాడ్స్ కి ఏ మెయిల్ ఐడి అయితే వాడారో ఆ ఈమెయిల్ ఐడితోనే ఓకే సార్. బింగు కనెక్ట్ చేసుకోవాలి, గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఓకే సార్. సార్ నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ డౌట్. సార్ చెప్పండి. మీరు ఒక యాడ్కి 2500 పెట్టమని చెప్పారు కదా. 2500, అవును. అదే అండి 2500 పెట్టమని చెప్పారు కదా. ఉమ్, అది 2500 ఒక యాడ్ పెట్టచ్చు, లేదా 500 చొప్పున 5 యాడ్స్ పెట్టుకోవచ్చండి. లేదండి, ఒక ప్రొడక్ట్ కి మాత్రమే 2500 పెట్టాలి. అలాగండి. ఆ, ఓ, అదేనండి దాని గురించి డౌట్ వచ్చింది. ఓకే. నెక్స్ట్. సో మోస్ట్లీ సార్ ఇవే ఇది ఉంటాయి మెయిల్ డౌట్స్. బాక్స్ ఫుల్ అయింది అంటున్నది. మనం అమౌంట్ పెట్టామని పర్చేజ్ ఏది ఇది? జీమెయిల్ మెయిల్ బాక్స్ నా జీమెయిల్ సార్. కొత్త మెయిల్ క్రియేట్ చేసుకోండి. ఆ మెయిల్లో ఇప్పుడు ఏంటంటే తెలియకుండా కొంచెం ఈ డి డ్రైవ్, గూగుల్ ఫొటోస్ గూగుల్ వీడియోలు అటి డైరెక్ట్ గా అయిపోతాయి. సో డి ఓకే డ్రైవ్ లోకి వెళ్ళి డిలీట్ చేసుకోండి డేటా సింపుల్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా? నెక్స్ట్. సార్ మనం పెట్టింది టెంప్లెట్స్ 3 టైప్స్ ఉన్నాయండి, అన్నీ అలాగే ఉంటున్నాయి, పర్లేదండి. వాటిని క్రియేట్ థీమ్స్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్ చేసుకోండి. అంటే అన్నీ ఒకే ఒకే. అంటే మీకు అర్థం కాలేదా? అన్ని హైవేలు ఒకే ఫార్మెట్. బట్ హైదరాబాద్ హైవే వేరు, చెన్నై హైవే వేరు, కోల్కతా హైవే వేరు. రోడ్డు ఒకటే కదా. అదేనండి. సేమ్. అంటే సార్ టెంప్లెట్స్ ఇప్పుడు వేరే ఏమైనా ఇది ఉంటే పెడతారేమో అంతే, అంతకంటే ఏం లేదు. వేరే ఏముండవండి, దాని నుంచే మీరు క్రియేట్ చేసుకోవాలి. అన్ని నేను పెడితే మరి మీరేం చేస్తారు? అలా కాదు, మోడల్స్ అంటే మోడల్స్ ఏమి మోడల్స్. ఉండదండి, ఒకే మోడల్. ఇది యాక్చువల్ ఏంటంటే మీకు సేల్స్ జనరేట్ అయ్యే మోడల్. అంటే ఆ ఓకేనండి. రివ్యూ ఆర్టికల్ మోడల్ అన్నమాట. సో మీకు అదే. ఇంకా కొత్తగా ట్రై చేయాలనుకుంటే జనరేట్ ప్లస్ కాకుండా వేరే ప్లగిన్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవడమే. ఆహా, ఓకేనండి. దెన్ నెక్స్ట్. ఇప్పుడు ఈ క్లిక్స్ ఇంప్రెషన్స్ మనకి ఎక్కువ వస్తే అది బాగా యాడ్ బాగా రన్ అవుతున్నట్టు అసలు. ఎక్కువ తక్కువ అని ఏం కాదండి, జస్ట్ ఈ 2500 అనేది ఒక బేసిక్ యాడ్. అంటే ఫస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఓకే ఓకే పేడ్ ట్రాఫిక్ ని మన డొమైన్ కి పంపిస్తున్నాం అంతే. ఇప్పుడు ఓకే సెకండ్ మంత్ ఏం చేస్తామంటే ఆర్గానిక్ ట్రాఫిక్ ని పంపిస్తాం. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది. అది. నెక్స్ట్. సార్ సురేంద్ర బాబు సార్. చెప్పు సురేంద్ర. సార్ ఒకసారి నా యాడ్ చూడండి సార్, అది ఏం అర్థమైతే జీరోనే ఉన్నాయి. ఏ ఒకసారి ఒకసారి ఆల్ లెఫ్ట్ సైడ్ క్యాంపెయిన్స్ ఉంది కదా, క్యాంపెయిన్స్ పక్కన మళ్ళీ క్యాంపెయిన్స్ ఉంది కదా, క్యాంపెయిన్ సెలెక్ట్ చేయి లెఫ్ట్ సైడ్. దాన్ని సెలెక్ట్ చేయి. ఆ క్యాంపెయిన్ సెలెక్ట్ చేయి. ఓకే. ఇప్పుడు పక్కనే రైట్ సైడ్ సెలెక్ట్ క్యాంపెయిన్ చేయి. సెలెక్ట్ క్యాంపెయిన్. ఎస్, సెలెక్ట్ చేయి. ఎప్పుడు పెట్టావు క్యాంపెయిన్? చాలా రోజులు అయింది సార్, 22 టైం. ఒక్క నిమిషం లైన్ లో చెప్తాను. ఓకే. పైన టుడే అని ఉంది కదా, పైన టుడే. ఆ టుడే దగ్గర పైన టుడే దగ్గర లాస్ట్ సెలెక్ట్ చేయి ఒకసారి. ఓకేనా? ఓకే. లాస్ట్ 14 డేస్ సెలెక్ట్ చేయి. లాస్ట్ 14 డేస్. ఎస్, దాన్ని సెలెక్ట్ చేయి. కొంచెం లైన్లో ఉండు. శ్రేణి గారు చెప్పండి.
ఇప్పుడు గూగుల్ యాడ్స్ బడ్జెట్ నువ్వు ఇదేనా ఫస్ట్ క్యాంపెయిన్, ఇంకా ఇంత ముందు రన్ అవును చేసావు క్యాంపెయిన్? ఫస్ట్ టైం సార్ ఇదే. ఇదే కదా ఫస్ట్ టైం. సో ఆల్రెడీ ఆ, 1200 రన్ అయ్యింది క్యాంపెయిన్. అవును సార్ ఫస్ట్ ఓకేనా 2000 పే చేసినాను. ఎస్. సో ఆల్రెడీ క్యాంపెయిన్ రన్ అయింది. క్యాంపెయిన్ రన్ అవ్వకపోవడం ఏం లేదు. అందరు ఏం చేస్తారంటే టుడే చూస్తారు, టుడే కాదు. సో నువ్వు ఇప్పుడు ఓకే. పెట్టావు, యావరేజ్ సిపిసి 181. నువ్వు చూసావు క్యాంపెయిన్ మధ్యలో ఆపేయడం వల్ల 180 రూపాయలు పడిపోయింది సిపిసి. చాలా ఎక్కువ పడింది. మళ్ళీ సో అమౌంట్ తగ్గించిన సార్, 80 ఇ- రూపీస్కి వచ్చినాను. ఆ, సిపిసి 80 రూపీస్కి వచ్చినాను, తర్వాత 400 వేసినాను. అట్లా అదే చెప్తున్నాను, తగ్గించిన సిపిసి అమౌంట్. తగ్గించుకోవాలి. సో ఏంటంటే స్టార్టింగ్ ఆల్రెడీ క్యాంపెయిన్ రన్ అయింది, రన్ అవ్వకపోవడం ఏం కాదు. ఓకేనా? ఓకే. సో ఒక్కోసారి ఓకే. మనకు తెలియదు అంతే క్యాంపెయిన్ రన్ అయిందో లేదనేది. దీని నుంచి హాప్స్ మీకు జనరేట్ అయ్యే లేవో చూసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే. సో ఇంకా ఇప్పుడు ఇది దీంట్లో సార్ స్టార్టింగ్ అండి, ఒక బేసిక్ యాడ్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? మీకు అవుతుంది స్లోగా స్లోగా స్లోగా, గ్రాడ్యువల్ గా అన్ని మెథడ్స్ కూడా అప్లై అవుతుంది. రేపు మీకు 3 months మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఓకే సార్. ఒక ప్రొడక్ట్ మీద ఒక ప్రొడక్ట్ మీద గూగుల్ యాడ్స్, ఒక ప్రొడక్ట్ మీద ఫేస్బుక్ యాడ్స్, ఒక ప్రొడక్ట్ మీద బింగ్ యాడ్స్, ఒక ప్రొడక్ట్ మీద ఈమెయిల్ మార్కెటింగ్, ఒక ప్రొడక్ట్ మీద సోషల్ సిగ్నలింగ్, ఒక ప్రొడక్ట్ మీద, ఓకేనా, ఈ ఇంకా కొన్ని అంటే అన్ని నేను చెప్పలేను, బట్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మెథడ్ నుంచి, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో నేను ఇది అప్లోడ్ చేస్తాను, ఇది పబ్లిక్ గానే. ఓకేనా? సో ఏంటంటే ఒకటే, మీరు ఫాలో అవ్వాల్సిందంతా కూడా ఒకటే. ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కోర్సు, క్లాస్ ఏమవుతుంది, క్లాస్ నీకు ఎంతవరకు అర్థమైంది, నీ డౌట్ ఏంటి, డౌట్ నువ్వు సెల్ఫ్ గా ఎంతవరకు హీల్ చేసుకోగలవు. ఇప్పుడు మనకి దెబ్బ తగులుతుంది, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు దానికి చెయ్యి అడ్డం పెట్టడమో, దూదడ్డం పెట్టడమో, క్లాత్ కట్టడమో, మన సెల్ఫ్ హీలింగ్ మనం చేసుకోవాలి కదా. అవును సార్. కంప్లీట్ గా డాక్టర్ మీద డిపెండ్ అయిపోయి అనుకోండి, ఏమవుద్ది, డబ్బులు అవుతాయి అంతే. ఓకే. ఇప్పుడు నేను డౌట్లు అడుగుతాను, మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి. చాలా మంది 3 months అంటే, మీకు 3 months లో మీకు ఆల్రెడీ చెప్పాను, డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా నేను మీకు ఫ్రీగా నేర్పిస్తాను. కానీ అవి నేర్చుకోవాలంటే మీకు ఏవైతే ఈ బేసిక్స్ ఉన్నాయో వీటిలో మీరు ప్రొఫెషనల్స్ అయిపోవాలి. కంప్లీట్ గా మీరు దీన్ని జల్లెడ పట్టేయాలి. అది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఓకేనండి. 400 మళ్ళీ అమౌంట్ పే చేసుకోవచ్చా సార్ ఏం నేను? వద్దు వద్దు, ఆల్రెడీ క్యాంపెయిన్ రన్ చేశారు కదా, వదిలేయండి, ఇంకా అవసరం లేదు. సో క్యాంపెయిన్ ఓకే. పాజ్ చేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఎండ్ డేట్ పెట్టలేదు సార్, నేను ఆటోమేటిక్ గా అదే ఉంది. ఆఫ్ చేసి ఎన్ని డేట్ పెట్టకపోతే నీకు బ్యాలెన్స్ మైనస్ అయిపోద్ది అనవసరంగా. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? కృష్ణ గారు, అంటే మనం ఇప్పుడు 2500 యాడ్ చేసిన తర్వాత దాంట్లోంచే తీసుకుంటారా? అంటే మన క్రెడిట్ కార్డ్ నుంచి యాడ్ చేసిన తర్వాత, లేదా అంటే ఆ నెంబర్ బట్టి దాంట్లో నుంచి తీసుకోండి. ఎగ్జాంపుల్ అంతే. క్యాంపెయిన్ 5 days ఎన్ని డేస్ మీరు పెట్టేయాలి. ఎన్ని డేట్ అంతే. పెట్టాలి, ఎన్ని డేట్ పెట్టకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి మైనస్ అయిపోద్ది, డైరెక్ట్ క్రెడిట్ కార్డ్ నుంచి తీసేసుకుంటూ ఉంటుంది ఇంకా. ఓకే, ఓకే, తీసుకుంటది. ఓకే. 5 days పెట్టండి చాలు, క్యాంపెయిన్ 5 days లేదా 7 days పెట్టండి. ఇంకా ఇది స్టార్టింగ్ యాడ్ కదా, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అదే. దీనికి అడ్వాన్స్డ్ యాడ్కి వెళ్తాం, కన్వర్షన్ యాడ్కి వెళ్తాం. ఓకేనా? కోడ్ ఇన్స్టాలేషన్ అంటే డైరెక్ట్ గా కన్వర్షన్ ట్రాకింగ్ ఉంది కదా, ఎక్కడ సేల్ జరగాలి, ఎక్కడ పర్చేస్ చేయగలి, ఈ కన్వర్షన్ ట్రాకింగ్ కి వెళ్తాం, ఇంకా చాలా ఉంది కదా ముందు ముందు. ఓకేనా? ఓకే. ఓకేనండి.